ఎట్లున్నారు దోస్తులు? ఇక నేనే మీ జిగేల్రాని. రాష్ట్రంలో ఎండాకాలం పోయి ఆనకాలం వచ్చినా కానీ ఆకాశం కెంచి వాన చుక్కలు కురుస్తలేవు కానీ మన రాజకీయ లీడర్ల నోటికెంచైతే మాటల తూటాలు మాత్రం మైకుల హోరెత్తుతూనే ఉన్నాయి. ఇక పొద్దు పొద్దునే లేస్తే జాలిగా టీవీల నిండా గవే తిట్లు గవే పంచాయతీలు చూసి నాకైతే మస్తు బోర్ కొట్టింది. గందికెగ్గి అలాగే గరం గరం ముచ్చట్ల తలదూసుడు పక్కన పెట్టేసి కాసేపు మనసు ఖుషి అయ్యేటట్టు జర నవ్వుకునేటట్టు మంచి ముచ్చట్లు చెప్పుకుందామని డిసైడ్ అయినాయి. మరి అసంటే జిగేల్ ముచ్చట్లు షురు చేద్దామా? మరి ఇక దానికంటే ముందుగా ఈరోజు మన స్పెషల్ హెడ్లైన్స్ ఏందో చూసేద్దాం. హరీష్ రావు జెండాలో కనిపించని కేటీఆర్ ఇక గిటరలు పుట్టించిండ్రు పుకార్లు. 4 లక్షల కొలువులు ఇస్తా అన్న కవితక్క నిరుద్యోగులకు సమాజాలకి లెక్క. హోటల్లో తింటుంటే జర పైలం తనిఖీల్లో బయటకొచ్చింది కిచెన్ల బండారం. మేకప్ లేకుండా వచ్చిండు సల్మాను గుర్తుపట్టలేకపోయిండ్రు ఫ్యాన్స్. అరే జనాలు నమ్మకంతో కష్టపడే డబ్బులు మీ చేతిలో పెట్టి పొట్ట నింపుకుందామని వస్తూ ఉంటే వీళ్ళకు సక్కంగా వండి పెట్టడానికి ఏ మాయరోగం వచ్చింది? లాభాల కక్కుర్తి కోసం జనాల కడుపులు కొడుతున్నారు గీ హోటల్ గాలు. అందుకే దోస్తులు బయట ఫుడ్ ఆర్డర్లు పెట్టుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. నాలిక చుర్రుమంటే హాస్పిటల్ పాలవడం ఖాయమిగా. తిండి విషయంలో జర పైలం మరి. కల్తీ తిండి అమ్ముతూ జనాల పానాలతోటి ఆటలాడుకునే హోటళ్ల మీద రేవంత్ అన్న హెచ్-ఫాస్ట్ పేరుతోటి గట్టి తనిఖీలు పెట్టించిండు. గా చెక్కింగ్లలో బయటపడుతున్న దారుణాలు చూస్తుంటే ఇక నాకైతే గుండె జల్లుమంటుందిలా, కడుపుల తిప్పినట్టయితాంది. మనం మస్తు ఇష్టంగా లొట్టలేసుకుంటా హోటళ్లకు పోయి లేదా ఫోన్ల కటకట ఆర్డర్లు ఇచ్చుకొని తింటున్నాం కదా. మరి గా కిచెన్లలో వంటలు ఎట్లొండుతున్నారో మీకు ఎరకనా? గీ తనిఖీలో దొరికిన చిత్రాలు చూస్తే మీ గుండె గుబులడం ఖాయం. ఇగో చూడండి, మనం పైసలు పెట్టి కొనుక్కునే తిండి వెనుక గిసుంటి ఘోరాలున్నాయుల్లా. తాజాగా అధికారులు పోయి అల్మదీనా అనే రెస్టారెంట్ లోపలికి దూరి చూస్తే గాడ ఉన్న గలీజ్ వాతావరణం చూసి ముక్కున మూసుకున్నారట. కుళ్ళిన కూరగాయలు, ఎప్పుడు పెట్టినరో తెలవని పాత చికెన్ ముక్కలు ఈగలు ముసురుకుంటా కంపు కొడుతున్నాయి. గదే అనుకుంటే మణికొండలున్న ఫేమస్ బాబాయ్ హోటల్ లోపలికి పోయిన అధికారులకు పెద్ద షాకే తగిలింది. ఆడ కూడా చక్కగా శుభ్రం చేయకుండా కిచెన్ అంతా గలీజ్గా పెట్టి ఇష్టం వచ్చినట్టు అడుపుతున్నారట.
కష్టపడ్డ డబ్బులు మీ చేతుల్లో పెట్టి పొట్ట నింపుకుందామని వస్తుంటే గీళ్లకు సక్కంగా వండి పెట్టడానికి ఏ మాయరోగం వచ్చింది. ఇక లాభాల కక్కుర్తి కోసం జనాల కడుపులు కొడుతున్నారు ఈ హోటల్ గాలు. అందుకే దోస్తులు బయట ఫుడ్ ఆర్డర్లు పెట్టుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోమన్నదే. ఇక నాలిక సుర్రుమంటే హాస్పిటల్ పాలవడం ఖాయము. తిండి విషయంలో జర పైలం మరి. వెనకటికి గాలి రాంది ఆకు గదలదు, పొగ రాంది అగ్గి ఉట్టదన్నట్టు ఈ మధ్యన గులాబీ పార్టీల హరీష్ అన్న ఏమైనా సపరేట్గా కొత్త కుంపటి పెడుతున్నాడా ఏందని పొలిటికల్ సర్కిల్స్లో తెగ డౌట్లు షికాలు చేస్తున్నాయి. ఇక దానికి అసలైన కారణం ఏంటో ఎరకనా గా ముచ్చట మీరు చూస్తేనే బాగుంటుంది. ఇప్పుడు కళ్ళని చూడండి. మొన్నటికి మొన్న హరీష్ అన్న నాయకత్వంలో కిరాక్గా జరిగిన రైతుల మహాపాదయాత్ర పోస్టర్లల్లా చిన్నసారు కేటీఆర్ బొమ్మ ఎక్కడ కనిపించలే. ఇక జెండా రంగు గులాబీనే ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోటో లేకపోయేసరికి అపోజిషన్ వాళ్ళు ఊరుకుంటారా? అగ్గగ్గో చూడురే, బీఆర్ఎస్ లో హరీష్ అన్న వేరు కుంపటి పెట్టిండు, తట్టబుట్ట సర్దుకుంటాడు అని గట్టిగానే ప్రచారం చేయబట్టే. ఇష్టం ఏంటంటే ఇక సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో జరిగిన రైతుల మహాపాదయాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక అనంతగిరి రంగనాయక సాగర్ రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేస్తూ సుమారు 15 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రకు రైతుల నుండి గట్టి రెస్పాన్స్ వచ్చింది. అయితే యాత్ర ఏంటంటే అక్కడ ఎలిసిన పోస్టర్లపై కేసీఆర్ కేటీఆర్ ఫోటో లేకపోవడమే పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద రచ్చ లేపింది. పోస్టర్లపై గులాబీ లీడరు కేటీఆర్ బొమ్మ లేకపోయేసరికి కాంగ్రెస్ బీజేపీ లీడర్లు బీఆర్ఎస్ లో లడాయి షురు అయిందిగా. హరీష్ రావు కొత్త గ్రూపు కడుతున్నాడంటూ తెగ ప్రచారాలు స్టార్ట్ చేసిండ్రు. కానీ ఈ పుకార్లన్నిటికీ హరీష్ రావు ట్విట్టర్ వేదికగా గట్టిగా చెక్ పెట్టిండు. యాత్ర బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా పెట్టింది కాదని, కేవలం చిన్నకోడూరు మండలం రైతులు కరువు నుంచి కాపాడుకునేందుకు స్వయంగా ప్లాన్ చేసుకున్నారని తేల్చి చెప్పిండు. కేసీఆర్ను తిడితే పొలాల్లోకి నీళ్లు రావు, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తేనే నీళ్లు వస్తాయంటూ సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ అన్న ఓ రేంజ్ లో ఇరుసుకుపడ్డాడు. స్థానిక రైతులు తనను ఆహ్వానించడం వల్లే తాను ఈ పాదయాత్రలో పాల్గొన్నానని, ఇక దీంట్లో ఎలాంటి రాజకీయ మతలబులు లేదని స్పష్టం చేసిండు. ఇప్పటికైనా సర్కారు కళ్ళు తెరవకపోతే అన్ని మండలాల్లో రైతులు గిట్లే రోడ్ల మీదకి వస్తారని హెచ్చరించిండు. మరి హరీష్ అన్న ఇచ్చిన క్లారిటీతోనైనా ఈ గుసగుసలాగుతాయా లేదా? ఇక లేకపోతే లీడర్ల డౌట్ల రైళ్లు గట్లనే పరిగెడుతుందా చూడాలి మరి. మన రాష్ట్రంలో ఇప్పుడు ఉద్యోగాల పంచాయతీ ఎట్లా రగులుకుంటుందో చూస్తుండే కదా. సర్కారు కొలువుల గురించి గిట్ల ఇరుపక్షాల తిట్ల పురాణంతో మైకులు హోరెత్తుతుంటే గీ సందెట్లో సెడమియల మన కవితక్క ఎంటర్ అయ్యి ఏం చెప్పిందో ఎరకనా? ఇక అతనికంటే గనుడు ఆచంట మల్లన్న లెక్కలో కవితక్క ఇచ్చిన హామీ ఇంటే నాకే దిమాగ్ జర గిర్రున తిరిగింది. గా హామీ ఇంటే మీకు కూడా గట్లనే అవుతుందేమో చూసుకోండి. ఎవరైతే ఉద్యోగం చేయాలనే యూత్ ఉంటారో వాళ్ళకి మొదటి సంవత్సరమే మన గవర్నమెంట్ వచ్చినాక 4 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి సింగిల్ నోటిఫికేషన్తో ఇచ్చి తీర్థం. ఇది నా మాట. నేను మళ్ళీ మీకు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, నేను తల్లిని, నేను జేబు చూడ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత జీతం అవుతుంది చూడ, నా కొడుకు కడుపులో ఉన్న బాధను, వాడి ఆత్మగౌరవాన్ని, నా బిడ్డ బాధను, ఆమె చదువుకున్న చదువుకి రావాల్సిన ఉద్యోగాన్ని దాన్నే చూస్తా. కాబట్టి మొదటి సంవత్సరమే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాకముందు 2 లక్షల కొలువులు ఇస్తామని మస్తు హామీలు గుప్పించి ఇక ఇప్పుడు కొద్దిగానే ఉద్యోగాలు ఇచ్చి సపోర్ట్ చేయకుండా కూర్చుందని బీఆర్ఎస్ లీడర్లు మైకులు పట్టుకొని లొల్లి చేస్తుండ్రు. ఇక గట్లనే కాంగ్రెస్ వాళ్ళేమో మరి గత 10 ఏళ్లలో మీ గులాబీ పార్టీ ఏం బీకింది
అని ఎదురుదాడులు అడగబట్టే. అయితే అసలు ట్విస్ట్ ఏందో ఎరకనవుల్లా, సరికొత్తగా తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరుతోటి కొత్త దుకాణం ఓపెన్ చేసిన కవితక్క మన యూత్ని ఆకట్టుకునేందుకు ఒక పెద్ద హామీ ఇచ్చింది బాయ్. తాను గనుక అధికారంలోకి వస్తే ఇక వచ్చిన ఏడాదిలోనే 1 కాదు 2 కాదు ఏకంగా 4 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇస్తానని బల్లగుది మరి చెప్తాంది. అబ్బబ్బబ్బబ్బా, వినడానికే మస్తు కిరాక్ అనిపిస్తుందిలే. కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షల హామీ ఇచ్చి మోసం చేసిండ్రు. కానీ మా టీఆర్ఎస్ సర్కార్ రాగానే ఇక ఏడాదిలోనే 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు బరాబర్ చేపడుతుందని గట్టిగానే హామీ ఇచ్చింది కవితక్క. ఎవరైతే ఉద్యోగం చేయాలనే యూత్ ఉంటారో వాళ్ళకి మొదటి సంవత్సరమే మన గవర్నమెంట్ వచ్చినాక 4 లక్షల ఉద్యోగాలు ఒక్కటేసారి సింగిల్ నోటిఫికేషన్ తోని ఇచ్చి తీర్థం. ఇది నా మాట. నేను మళ్ళీ మీకు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, నేను తల్లిని, నేను జేబు చూడా, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత జీతం అవుతుంది చూడా, నా కొడుకు కడుపులో ఉన్న బాధను, వాడి ఆత్మగౌరవాన్ని, నా బిడ్డ బాధను, ఆమె చదువుకున్న చదువుకి రావాల్సిన ఉద్యోగాన్ని దాన్నే చూస్తా. కాబట్టి మొదటి సంవత్సరమే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. అంతేకాదు, ఉద్యోగాలు ఇచ్చేదాకా నిరుద్యోగులకు నెలకు 5,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్తాంది. అబ్బో, కాంగ్రెస్లని మించిన రేంజ్లో గిసుంటి పెద్ద హామీలు ఇస్తే ఇక జనాలు నమ్ముతారనే కవితక్క నమ్మకమా, ఇక లేకపోతే ఇదంతా కేవలం ఓట్ల కోసమేనా అనేది కాలమే సమాధానం చెప్తుందా, లేక నిరుద్యోగుల సమాధానం చెప్తారా చూడాలే. అరే బాయ్, అభివృద్ధి అంటే ఏంది? సిమెంట్ రోడ్లు వేసుడా, లేకుంటే పచ్చడి చెట్లు పెంచుడా? ఉత్తరాఖండ్లో ఇప్పుడు గదే పెద్ద లొల్లి నడుస్తుంది. టూరిస్టుల కోసం కార్లు జర్రన పోవడానికి పెద్ద రోడ్డు కావాలని అక్కడ సర్కారు ఏకంగా 4,000 పచ్చడి చెట్లు నరికేస్తామని గొడ్డలు పట్టుకొచ్చింది. అది చూసి అక్కడి ప్రజల పానం మా శవాల మీద నడుచుకుంటూ పోవాలి తప్ప చెట్లను ముట్టుకొనివ్వమని గొడవ చేసిండ్రు. అసలు ఆ రోడ్డు పంచాయతీ ఏంది, జనం గోల పెడుతుండ్రు. ఇక మీరే చూడాలి. नारायण के रूप में चुने मोदी जी को, इन सबको हमने नारायण के रूप में चुना। बड़ी सड़कें हम यात्रा पैदल कर सकते हैं। इस देश को हेलीकॉप्टर में चारों धाम पहुंचना नहीं चाहिए। ये क्षमता है भारत में, हमें इतनी डेवलपमेंट नहीं चाहिए। ఈ గొగ్గి చూడరి, ఈ పచ్చటి అడవిని చూస్తే ఎవరికైనా కళ్ళు సంబరంగా ఉంటాయి. కానీ ఈ అందమైన చెట్లకి ఇప్పుడు ఆయు మూడింది. ఉత్తరాఖండ్లో బానియావాల నుంచి రిషికేష్ దాకా ఉన్న హైవేను పెద్దగా చేస్తారట. ఎందుకంటే శారదాం యాత్రకు వచ్చే టూరిస్టుల బండ్లు ట్రాఫిక్లో ఇరుక్కోవద్దని గందుకోసం ఏకంగా 4,300 సాల్ చెట్లని నరకడానికి ఆఫీసర్లు రెడీ అయ్యిండ్రు. ఇది మామూలు అడవి కాదు బిడ్డ, ఏనుగులు తిరిగే జాగా అంటే ఎలిఫెంట్ కారిడార్ అన్నమాట. చెట్లు పోతే గా మూగజీవాలు ఎటుపోవాలి. అందుకే ఆడిజనము, స్టూడెంట్లు, ముసలోళ్ళు అందరూ కలిసి ఇక చెట్లను నరకొద్దు, కావాలంటే ఇక మమ్మల్ని నరకండి అంటూ చెట్లకు అడ్డంగా నిలబడ్డారు. చెట్లకు రక్షాబంధన్లు కట్టి పాటలు పాడుకుంటా సర్కార్ మీద యుద్ధమే ప్రకటించిండ్రు. ఈ దెబ్బకి సోషల్ మీడియా షేక్ అయింది. జనం సెగ తగలేసరికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి గారు దిగొచ్చిండ్రు. అందరితోటి మాట్లాడదాకా చెట్ల నరికివేతను తాత్కాలికంగా ఆపేస్తున్నామని ఆర్డర్ పాస్ చేసిండ్రు. అబ్బబ్బబ్బబ్బా, మొత్తానికి జనం పవర్ ఏందో సర్కార్కి ఎరుకైందిలే. ఇప్పుడు లోకంలో అందరికీ ఒకటే పెద్ద రోగం పట్టుకున్నది. గదేందంటే గీ సెల్ ఫోన్ల రోగం. పనున్నోళ్ళ పని లేనోళ్ళ అని తేడానే లేదు, ముసలోళ్ళ పిల్లలని తారతమ్యమే లేదు, ఇక ఆడన మగనని తేడా అస్సలే లేదులా. అందరూ పొద్దున లేతే చాలిగా
గీ నల్లటి స్కిన్ పట్టుకొని గంటలు గంటలు గడుపుతుండ్రు. అయితే విత్తేసినప్పుడే జర తీరుగా చేయాలి అన్నట్టు చిన్నప్పుడే పిల్లలకు బుద్ధి చెప్పాలని ఓ స్కూల్లో ఏం చేసిరో తెలుసా? ఇక మీరే చూడండి. ఈ పిల్లల తిప్పలు చూడుర్రి. ఈ రోజుల్లో ఇగో ఏ ఇంట్లో చూసినా పిల్లలు అన్నం తినాలన్నా ఏడు పాపాలన్నా చేతిలో ఫోన్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. యూట్యూబ్లో రీల్స్ చూసుకుంటా చిన్న పిల్లలు కూడా ఫోన్లకు బానిసలైపోతున్నారు. ఇక ఈ వ్యసనాన్ని వదిలించాలని ఒక స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు వింత ప్లాన్ చేసిండ్రు. పిల్లల ముందర ఒక పెద్ద స్మార్ట్ ఫోన్ చూసిన ఒక ఆమెకు కళ్ళెట్లా పోతాయని నటించి చూపించిండ్రు. మీరు ఫోన్ ముట్టుకుంటే గిట్ల మీ కళ్ళ నుండి రక్తాలు కారుతాయని క్లాస్ రూమ్లా గట్టిగా అర్పించిండ్రు. గా ఫోన్ వల్ల కళ్ళకి రక్తం కారణం చూసి పసిపిల్లలు భయంతో అమ్మో లబూదిబోమంటూ ఏడుస్తూ ఉరుకులు పెట్టిండ్రిగా. గా దెబ్బకి పిల్లలు ఫోన్ జోలికి పోవడం మానేసిండ్రు. అయితే పిల్లలకు ఫోన్ చూడొద్దని ప్రేమగా చెప్పాలి, ఆటలాడించాలి, కథలు చెప్పి మార్చాలి. గాని గిట్ల దెయ్యాలను చూపిస్తూ క్రూరంగా బయట పెట్టడం ఏమన్నా బాగున్నదా? ఈ ఐడియా చూసి సోషల్ మీడియాలో జనాలు మస్తు గరం గరం అవుతున్నారు. ఫోన్ అలవాటు తప్పిస్తే మంచిదే గాని పిల్లలు రాత్రిపూట భయంతో జ్వరం వస్తే ఇక దానికి ఎవడు బాధ్యుడు అంటూ స్కూళ్ళలోని తిట్టిపోస్తున్నారు. వెనకటికి ఎవడో గాడిదకేమో గుర్రపు అలంకారం, రైల్వే స్టేషన్కేమో ఇంతలో ఎవ్వరం అన్నట్టు మన రైల్వే స్టేషన్లలో జరిగే విచిత్రాలు చూడబోతే అస్సలు లెక్కనే ఉండదు. నమ్ముండ్రి, ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క నయాతిక్క ముచ్చట కానవుతుంది. మన రైల్వేలో నడిచే కొన్ని విచిత్రాల ముచ్చట్లు చెప్తా, జర గట్టిగా కూర్చొని చూడండి. ఒక ఊర్లో రైల్వే స్టేషన్ల పరిస్థితి గిట్లున్నది. నెత్తి మీద ఉన్న ఫ్యాను గిరగిర తిరగడం మాని ఏకంగా చెట్టు గట్టిన ఉయ్యాల ఊగినట్టు అటు ఇటు ఊగుతుందిలా. వెనకటికి రోగం ఒకటైతే మందొకటైనట్టు గాలి కోసం దాని కిందికి చేరిన జనాలంతా గీ ఫ్యాన్ గాలి ఇచ్చే ముచ్చట దేవుడెరుగు. ఇది ఎప్పుడు ఊడి మన నెత్తి మీద పడుతుందో అని ఇక ఎవరు బుర్ర పగులుతుందో అని భయంతో ఆగమాగం అయిపోయిండ్రు. ప్యాసింజర్ల ప్రాణాలతోటి శెలగాటం పడుతున్న గీ రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి జనాలు గట్టిగానే శాపనార్థాలు పెడుతుండ్రు. ఇక ప్లాట్ఫారం పై ఒక నల్లటి పెద్ద సంచి చుట్టూ పోలీసులు ఉండటం, గా సందులో కూలీలు, ప్యాసింజర్లు, బిస్కెట్లు, తినుబండారాలు పొట్టాలు ఎత్తుకులుతున్న లైవ్ ఇప్పుడు చూడండి. पूरा लूट लिया मैं जो था पूरा लूट लिया साला ठीक है. ఇగో చూసిరు కదా, మరొక ఊర్లో రైల్వే స్టేషన్లో జరిగిన తాజా ముచ్చట చూస్తే అసలు నవ్వాలనో ఏడవాలనో తెలియదు. ప్లాట్ఫారం మీద లైసెన్స్ లేకుండా సరుకులు అమ్ముతున్న ఒక ఆసామిని పోలీసులు పట్టుకొని లైసెన్స్ లేకుండా సరుకులు ఎట్లా అమ్ముతారు రాబాయ్ అంటూ పంచాయతీ పెట్టిండ్రు. పోలీసులతో గా అమ్మేటోడు లడాయి పెట్టుకున్న సందు చూసి అక్కడున్న కూలీలు, పోర్టర్లు ఇక జనాలు ఇదే అదును అనుకున్నారో ఏమో. గా డబ్బాల ఉన్న సరుకులు, బిస్కెట్లు, పొట్లాట్లు ఎవడి చేతికి అందిన విగ్గాడు పట్టుకొని ఉరుకులు పరుగులు తీయబట్టే అన్న. ఇక ఇసుమంటి దొంగతనం వీడియోలు బయట దేశపోళ్ళు చూస్తే మన దేశపోళ్ళు ఏంది గింత కక్కుర్తిగాలలా గొట్టుకు చూస్తున్నారు అని షీగొట్టరా ఏంది. ఇది జోనికి మనకే మస్తు బాధ అవుతుంది. గిట్ట దొరికిన ఛాన్స్ అని ఎత్తుకెళ్తారా ఎవరైనా? తప్పు కదా బై, జర బుద్ధి ఉండాలే. ఇక రైల్వేలకి సంబంధించి ఇంకో కిరాక్ ముచ్చటైతే చూడుర్రి. ఈ మధ్యన మన రైల్వే ఏసీ కోచ్లల్లా ఇచ్చిన దుప్పట్లు, రగ్గులు ప్యాసింజర్లు దొంగతనంగా బ్యాగులు పెట్టుకొని ఇండ్లకు తీసుకుపోతున్నారని వార్తలు వచ్చినాయి కదా. ఇంటి దొంగను ఈశ్వడైన బట్టలేడన్నట్టు గా దొంగిలించిన దుప్పట్లన్నీ ఏడిగిపోతున్నాయి. జనాలు బట్టి ఏం చేసుకుంటున్నారో అనుకుంటున్నారులే. ఇక ఏడుకో పోలేదండి, అవి ఎక్కడికి పోయినాయో తెలుసుకోవాలంటే ఈ సరికొత్త కేటిగాడి వీడియోస్ చూడాలి మరి. ఇగో ఓ వారపు సంతలో ఒక ఆసామి దర్జాగా వేసుకున్న కుర్తా చూడురి. ఈ ఆసామి కుర్తా వెనకాల ఏదో ఫ్యాషన్ డిజైన్ అనుకుంటే జర పప్పులో కాలేసినట్టే, జర కండ్లు పెద్దవి వేసి
ఇక దాని మీద వెస్ట్రన్ రైల్వే అని చక్కగా ఇంగ్లీష్లో ముద్ర వేసి ఉంది. ఆకలి రుచి ఎరగదు, దొంగతనం సిగ్గు ఎరగదు అన్నట్టు రైల్వే ఏసీ బోగిలా కొట్టేసిన బెడ్షీట్లను ఇంట్లో వాడకుండా ఏకంగా గిట్ల కుర్తాలు పైసాముల మాదిరి దర్జీ దగ్గరికి పోయి కట్టించుకొని ఊరంతా దర్జాగా తిరుగుతున్నాడు గీ ఆసామి. ఒక ఆయన గీ వింత ముచ్చట వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసరికి అందరికీ అసలు విషయం సమజైంది. ఏదైనా ప్రభుత్వ ఆస్తిని దేశ సొమ్మును గిట్ల చోరీ చేసి బట్టలు కుట్టించుకోవడం చాలా పెద్ద తప్పు కదా. మరి ఇసుమంటి మనుషులకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏమో, దేవుడికే ఎరక. మరి వెనకటికెవడో రూపం చూసి రొట్టె ముక్క అనుకొని నోట్లేసుకుంటే తీరా చూస్తే గది నిప్పు కణమైందంట. గట్లనే ఉంది గీ బాలీవుడ్ ముచ్చట చూస్తే. గీ మధ్యన బాలీవుడ్లా ఒక ఆసామిని చూసి గిదేంద్రాబాయ్ గీ మనిషి అచ్చ మన సల్మాన్ ఖాన్ లెక్కనే ఉన్నాడు అని జనాల తెగ కన్ఫ్యూజ్ అయ్యిండ్రు. గా ముచ్చట తెలవాలంటే ఈ వీడియో చూడాలి. బాలీవుడ్ లాగి మధ్యన సల్మాన్ ఖాన్ మేకప్ లేకుండా సప్పుడు చేయకుండా బయటికి రాబట్టే ఇగో అయితే ఎప్పుడు సినిమాల్లో 6 ప్యాక్ బాడీతో పోరగాడ్ లెక్క చూసిన జనాలు సడన్ గా సల్మాన్ ఖాన్ గిట్ల తెల్లగడ్డ ముసలితనంతా ఉండటం చూసి గిదేంద్రాబాయ్ మన సల్మాన్ ఖాన్ గిట్ల ముసలోడైపోయిండని ఒక్కసారిగా షాక్ అయిండ్రు. కానీ కాలంతో పాటు వయసు రావడం ఎవరైనా ఆపగలరా ఏంది? ఏజ్ వచ్చినాక ఎంతటి మగధీరుడైనా ఎంతటి అందగత్తైనా ముసలోళ్ళు కావాల్సిందే కదా. అయితే ఈ సినిమా స్క్రీన్ మీద ముసలితనాన్ని దాచకుండా మన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ లెక్క ఏ మాత్రం సిగ్గుపడకుండా ధైర్యంగా బయటకు వచ్చి తన నిజ రూపాన్ని చూపెట్టినందుకు ఇప్పుడు నెటిజన్లు ఫ్యాన్స్ అంతా సల్మాన్ ఖాన్ శబాష్ బాయ్ అంటూ తెగ అభినందిస్తుండ్రు. ఎర్రి ఎయ్యి విధాలని లోకంలో ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నాడు కోట్లు పెట్టుకున్న వజ్రాల నగలను ముచ్చటగా మెడలో వేసుకుంటాడు, లేదంటే చేతులకు గాజులు ఉంగరాలు లెక్క పెట్టుకుంటాడు. కానీ గాడెక్కడో దేశంలో ఒక తిక్క ఆసం ఏం చేసిండు ఎరకనా? ఏకంగా నెత్తి మీద వజ్రాలు గుమ్మరించుకున్నాడు. కిరీటం లెక్క నెత్తి మీద పెట్టుకుంటే జరా ఇజ్జత్ ఉంటుంది, కానీ గీసారు ఏకంగా తన గుండుకే వజ్రాలు అంటించుకున్నాడు. ఈ ముచ్చట నేను నోటితో చెప్తే అస్సలు మజా లేదు, కానీ ఇక మీరే కర్ణాటక చూడుర్రి. ఇప్పుడు మనసు ఖుషి అయ్యి ఒక చల్లటి ముచ్చట చెప్పుకుందాం పాండ్రి. సాధారణంగా సముద్రం ఒడ్డుకు పోతే ఆడ ఉన్న ఇసుకల పిల్లలు ఇండ్లు కట్టుకుంటా ఆటలాడుకుంటా ఉంటే అబ్బా చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుందో కదా. గట్లనికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో విదేశానికి చెందిన ఒక చిన్న పోరగాని వీడియో మస్తు వైరల్ అవుతుందిలా. ముచ్చటేందో మీరే చూడండి. 3, 2, 1, go. ఒట్టిగానే ఇసుకను ఎగరేసుడు కాదు బిడ్డ, ఆటలాడుకోవడంలో కూడా జర తెలివి ఉంటే వచ్చే మజానే వేరుంటదని గా పోరడు నిరూపించిండు. గాని టాలెంట్ చూస్తే ఎవరైనా అబ్బా అనడం ఖాయమీగా. 3, 2, 1, go. గీరాజ్కి గివే ముచ్చట్లు. మీ జిగిలాని మళ్ళీ రేపు గిట్లని సరికొత్త ముచ్చట్లతోటి ప్రత్యక్షమైతది. నమస్తే.